నరసరావుపేటలో తన విజయం ఖాయమని కూటమి అభ్యర్థి అరవింద్ బాబు అన్నారు. 20 ఏళ్ల తర్వాత తాను టీడీపీ జెండాని ఎగరబోయబోతున్నానన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో హత్య రాజకీయాలు తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలు తట్టుకోలేక టీడీపీ సానుభూతి పరులు ఊర్లు విడిచి వెళ్లారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం హత్యలు చేసిన వారిని వదలమంటున్న కూటమి అభ్యర్థి అరవింద్ బాబుతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లాలో విజయమే లక్ష్యంగా టీడీపీ దూసుకుపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల ప్రచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడికక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్న చోట మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కూడా రెస్పాన్స్ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ నేనైతే నరసరావుపేటలో ఉన్నాను. నరసరావుపేటకు సంబంధించి టీడీపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ అరవింద్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 20 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. ఈసారి ఎగిరేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఈసారి తప్పనిసరిగా మరి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మా శక్తి మహిళలు, జనసేన వీర మహిళలు కానీ, బీజేపీ, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా ఈసారి 20 ఏళ్ళుగా నరసరావుపేట గడ్డ మీద టీడీపీ జెండా ఎగరలేదు కాబట్టి ఈసారి జెండా ఎగరేయాలని ఒకే ఆలోచనతో అందరూ కూడా ప్రయాణం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రణాళిక ద్వారా మేము ముందుకెళ్తున్నాము. ప్రచారం అయితే ముమ్మరంగా జరుగుతుంది. మరి ఎక్కడ పెట్టినా కానీ ప్రతి వార్డు, ప్రతి పల్లె ఎక్కడ చూసినా కానీ టీడీపీ ప్రచార హోరు బాగా కనపడతా ఉంది. మరి ఈ కార్యక్రమంలో జనసేన, మరి బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా అండగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము. మా అందరికి కూడా ఒకటే గోల్. మనసులో అందరూ కూడా రాత్రింబగలు నిద్రాహారాలు మానేసి ఎండనక వాననక అందరం కూడా మా ప్రయత్నం అంతా మరి ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అదే గోల్తో ముందుకు వెళ్తున్నాము. తప్పనిసరిగా టీడీపీ జెండా ఎగరేస్తామని ధైర్యంగా చెప్తున్నాము. అంటే ఇప్పుడు కూటమికి సంబంధించి మీరైతే ఒక పార్టీ కాదు, ఇప్పుడు ఒక కూటమిగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ పూర్తిగా సహకరిస్తున్నాయా? నాయకులు కూడా సహకరించే పరిస్థితి అయితే ఇక్కడ ఉందంటారా? అంటే మాకు ఇక్కడ జనసేన కన్వీనర్ జులానీ గారు, అదేవిధంగా బీజేపీ రామకృష్ణ కన్వీనర్ గారు, వీళ్ళందరూ కూడా మాకు పూర్తిగా అండగా ఉన్నారు. అందరం కూడా మరి ఉమ్మడి అభ్యర్థి అరవింద్ బాబుని డెఫినెట్గా అసెంబ్లీ పంపించాలి, టీడీపీ జెండా ముగ్గురం కూడా ఎగరేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇక్కడ డిస్ట్రిక్ట్గా ఏర్పడింది. డిస్ట్రిక్ట్గా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న పాలన ఏ విధంగా ఉన్న పరిస్థితి ఉంది, మీరు వస్తే ఏం చేయగలుగుతారు? అంటే పల్నాడు జిల్లా రాకముందు అయితే ఇక్కడ డిఎస్పీ ఆధీనంలో ఇక నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉండేది. మరి అప్పుడైతే క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ ఉండేది. పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు, మరి ఎస్పీ గారు కూడా వచ్చిన తర్వాత నిజంగా క్రైమ్ రేట్ పెరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిత్యం కూడా చేసేది అవినీతి సంపాదన. మున్సిపాలిటీలో వచ్చే ఆదాయాన్ని దాదాపు 100 కోట్ల ఆదాయం వాళ్ళ కుటుంబ జేబుల్లోకి వెళ్ళింది. అదేవిధంగా గుట్కా, గంజాయి, అక్రమ రేషన్ మాఫియా, అదేవిధంగా గోవా మద్య మాఫియా ఇన్ని కూడా ఆయనే దగ్గరుండి చేస్తున్నాడు. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే కూడా ఈ ప్రజలకి అతను మళ్ళీ పోటీ చేసే అర్హత లేదు అనేది ప్రజలందరూ చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను పోటీ చేస్తాను, హ్యాట్రిక్ సాధిస్తానని ఆయన అనడం జరుగుతుంది. కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఉమ్మడి అభ్యర్థిగా నేనైతే డకౌట్ చేస్తాను. మనతో పాటు మాట్లాడటానికి నల్లపాటి రాము గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పార్టీ ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు, మీ పార్టీకే ఓటు వేయాలి అని అడగటానికి మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? ఓటర్ని ఏమి రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? మీ పార్టీకి ఓటు వేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది? ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. మాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మా అభ్యర్థులు ఇద్దరు కూడా అవినీతి మరకలేనటువంటి అభ్యర్థులు, ఫ్రెషర్స్. ఎంపీ గారు ఆల్రెడీ ప్రూవ్డ్. అలాగనే అరవింద్ బాబు గారి గురించి ఈ జిల్లాలో మొత్తం, అలాగనే పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అందరికీ తెలుసు. ప్లస్ అలాగనే ఇవాళ వైసీపీ ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఏ రకంగా వ్యతిరేకత ఉందనేది కూడా అందరికీ తెలుసు. అలాగనే ఇప్పుడు మేము మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత, మినీ మేనిఫెస్టో, సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చిన తర్వాత వాగ్దానాలు ప్రజలు కూడా కంపేర్ చేసుకుంటా ఉన్నారు. నవరత్నాల వల్ల మాకేం జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో వల్ల మాకేం మంచి జరుగుతుందని వాళ్ళు బేరీజ్ చేసుకుంటున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ దాడులు జరిగింది ఎవరి మీద అంటే బీసీ కమ్యూనిటీ మీద. ఇవాళ ఆ బీసీ కమ్యూనిటీని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టాము, వాళ్ళకు ఒక రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని. ఏదైతే ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందో అలాగనే బీసీస్కి కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ కులం మీద ఎవరు దాడులు చేసినా వాళ్ళకు కూడా తప్పనిసరిగా శిక్షలు పడే విధంగా ఏంటి, అట్లాగనే వాళ్ళకి బెయిల్ రాకుండా. పల్నాడు ప్రాంతంలో బీసీ ఎవరైతే బీసీ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు సపోర్ట్ ఉన్నారా? 100% అండి. ఇవాళ నేను కూడా టికెట్ ట్రై చేశాను, అలాగనే ఇక్కడ వేరే వాళ్ళు కూడా ట్రై చేశారు. కానీ మా నాయకుడు ఒకటే చెప్పాడు,
చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అరవింద్ బాబు గారికి తప్పితే మీకు టికెట్ ఇవ్వము, ఈ ఒక్కసారికి మీరు అడ్జస్ట్ చేసుకోండి, బీసీ అభ్యర్థి ఆయన కష్టపడి చేస్తూ ఉన్నారు, ఈ 7 నియోజకవర్గాల్లో మనకు ఆయన ఒక్కళ్ళే బీసీగా ఉన్నారు, అది ఒక పార్టీ పోయిన దగ్గర నుంచి కూడా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేశారు కాబట్టి ఆయనకి ఇవ్వాలన్నారు. అరవింద్ బాబు గారి విజయావకాశాలు ఏ విధంగా? మేము చెప్తున్నాం 20 సంవత్సరాల తర్వాత నర్సరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతూ ఉంది, మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం. వాళ్ళకి ఏదైతే రొంపిచెర్ల మండలంలో మెజార్టీ ఉందన్నారో ఆ రొంపిచెర్ల మెజార్టీని మేము జీరో చేయబోతున్నాం. నర్సరావుపేట మండలంలో మెజార్టీ రాబోతుంది, నర్సరావుపేట పట్టణంలో 15,000 మెజార్టీ రాబోతూ ఉంది. 100% మా అభ్యర్థులు ఇద్దరు కూడా మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. అంటే ఇక్కడ నర్సాపేటకు సంబంధించిన పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఎంపీ అభ్యర్థి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు కూడా పూర్తి మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, నర్సాపేట.